ఒకసారి వినండి వినండి ఒకసారి యూట్యూబ్లో ఒకసారి వినండి అని. పాండవులతో కలిసి లీలలు చేయడం అనేది కూడా నిజంగా జరిగింది అని పూర్తి విశ్వాసం ఉండాలి. ఓకే పనిచేస్తుంది. ఓకే, విశ్వాసం ఉండాలి. అప్పుడు కానీ మనం ఇవన్నీ అంటే భగవంతుని అర్థం చేసుకోలేము. సో అలా భగవంతుడు మన భక్తులతో కలిసి ఈ భౌతిక ప్రపంచంలోని ఈ భౌమ బృందావనంలో అనేక లీలలు చేశాడు. మరి పాండవులు ముఖ్యంగా చాలా ముఖ్యమైన భక్తులు. వాళ్ళతో లీలలు చేసిన తర్వాత చివరికి కురుక్షేత్ర యుద్ధం పాండవులు గెలిచే విధంగా చేయడం, దాని తర్వాత ఆ రిసీవర్లో కదులుతుందా? సో భక్తులు ఆ పాండవులతో కలిసి ఆ కురుక్షేత్ర యుద్ధం తర్వాత తన లీలల్ని చాలించి తిరిగి తన ధామానికి నిజధామానికి వెళ్ళిపోతాడు కదా. నిజధామానికి వెళ్ళిపోయిన తర్వాత మరి కృష్ణుడు కూడా ఈ భౌతిక ప్రపంచానికి వచ్చిన తర్వాత దానికి కూడా సంతానం ఉంది. 16,108 మంది రాణుల్ని వివాహం చేసుకున్నాడు కదా. కృష్ణుని కూడా కుమారులు ఉన్నారు, సంతానం కలిగింది. అందులో ఒకరు అనిరుద్ధుడు అనమాట. అనిరుద్ధుడి కుమారుడు వజ్రనాభుడు. పాండవులంతా తిరిగి వెళ్ళిపోయిన తర్వాత వజ్రనాభునికి పట్టాభిషేకం చేసి మధుర రాజ్యాన్ని అంతటినీ కూడా, మధుర కేంద్రంగా, హస్తినాపురం కేంద్రంగా రాజ్యాన్ని అంతటినీ కూడా తన చేతికి ఇచ్చేసి రాజుగా పట్టాభిషేకం చేసేసి పాండవులు కూడా తిరిగి వెళ్ళిపోయారు కృష్ణుడితో పాటు. మరి ఆ వజ్రనాభుడికి కృష్ణుడు ఎలా ఉంటాడని తెలుసుకోవాలని కోరిక చాలా తీవ్రంగా ఉండేది. కృష్ణుడు ఎలా ఉంటాడు మరి ఆయన చూడలేదు కదా పాపం, అప్పటికే వెళ్ళిపోయాడు. ఆయన ఎలా ఉంటాడో తెలుసుకోవాలని కోరిక చాలా ఉండేది. మరి ఎవరు చెప్పాలి ఆయనకి? వాళ్ళ తల్లిదండ్రులు చెప్పాలి. వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు చెప్పాలన్నమాట. వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ బంధువులందరినీ కూడా అడిగాడు, కృష్ణుడు ఎలా ఉండేవాడు మా తాత ఎలా ఉన్నాడని అడిగాడు. ఎందుకంటే ఆయన గురించి చాలా విన్నాడు. ఇప్పుడే ఇంతకు చర్చించుకుంటున్నాం. మరి అప్పుడు ఎలా ఉండేది? అవునా కాదు? అప్పుడు ఎంతగా చర్చించుకునేవాళ్ళు కృష్ణ గురించి, అందరూ చర్చించేవాళ్ళు. మరి ఒక్కొక్క కుటుంబంలో పెడితే ఎంతోమంది వచ్చేసి వజ్రనాభుడు బయటికి వెళ్తే కృష్ణుని మనవడంట అని చెప్పేసి అందరూ చర్చించుకునేవాళ్ళు. మరి వాళ్ళకు కూడా ఆతృత ఉంటుందా లేదా కృష్ణుని గురించి తెలుసుకోవాలి, ఆయన ఎలా ఉండేవాడు నేను కూడా తెలుసుకోవాలని కోరిక ఉండేది. సో అందరిని అడిగాడు. సో అలా అడిగి తెలుసుకొని ఆ వర్ణనల ఆధారంగా ఆ బృందావనంలో అనేక మందిరాలు నిర్మించాడంట, అనేక విగ్రహాలని, కృష్ణ యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠించాడంట. బృందావనంలో అది ఎన్ని అంటే వందల కొద్ది మందిరాలు నిర్మించాడంట. ఎందుకంటే ఆయనకు తెలుసు కృష్ణుడు స్వయంగా భగవంతుడు, ఆయన పూజించాలని చెప్పేసి. కాబట్టి అన్ని మందిరాలను నిర్మించాడు. ముఖ్యంగా ఆ విగ్రహాల్ని చెక్కించడానికి, ఆ విగ్రహాల మూర్తుల్ని తీర్చిదిద్దడానికి విగ్రహం ఎలా ఉండాలనే వివరణ కావాలి కదా. సో అక్కడ వాళ్ళ బంధువులందరినీ కూడా అడిగి తెలుసుకొని ఆ విధంగా ముఖ్యంగా అనేక విగ్రహాల్ని చెక్కించారు. కానీ ముఖ్యంగా రాధా మదన్మోహనుడు, రాధా గోపీనాథ్, రాధా గోవిందజీ, ఈ 3 విగ్రహాలు ఎలా ఉండేవిట అంటే మదన్మోహన్ విగ్రహాలు ఇప్పుడు కూడా మనం చూడొచ్చు బృందావనంలో. రాధా మదన్మోహన్ ఆయన యొక్క విగ్రహం చూసినట్లయితే రాధా మదన్మోహన్ యొక్క పాదకమలాలు అచ్చం కృష్ణుడి యొక్క పాదాలాగానే కనిపిస్తాయంట ఇప్పుడు కూడా. నిజంగా కృష్ణుడి భౌతిక ప్రపంచానికి వచ్చినప్పుడు ఆయన యొక్క పాదాలు ఎలా ఉండేవి అంటే మనం ఇప్పుడు మదన్మోహన్ యొక్క పాదాలు దర్శించుకుంటే అలానే ఉండేవంట. అదేవిధంగా తన యొక్క ముఖపద్మం ఎలా ఉండేదట అంటే
ఇప్పుడు రాధా గోపీనాథ్ మందిరానికి వెళ్ళేసి రాధా గోపీనాథ్ని దర్శించుకుంటే గోపీనాథ్ ఇప్పుడు ఎలా ఉన్నాడో అప్పుడు కృష్ణుడు అలానే ఉండేవాడు, చాలా అందంగా. తర్వాత ఆయన యొక్క ఈ వక్షస్థలం ఎలా ఉండేదట అంటే గోవిందదేవుని వక్షస్థలం ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉందో అలానే ఉండేవాడంట కృష్ణుడు కూడా. అలా ఆ బృందావనంలోని ప్రజలందరూ కూడా ప్రతిరోజు ఈ 3 మందిరాలకు వెళ్ళేసి ఆ మూడు విగ్రహాలను దర్శించుకుంటే స్వయంగా కృష్ణుని చూసినట్లే అనుకునేవాళ్ళంట, కృష్ణుని రూపాన్ని పూర్తిగా చూసినట్లే అనుకునేవాళ్ళు. అలా ఎంతో కాలంగా ఎంతోమంది ప్రతిరోజు కూడా ఈ 3 మందిరాలను దర్శించుకుంటూ, కనీసం ఇంకా ఎన్నో మందిరాలు ఉన్నాయి బృందావనంలో. ఎన్ని మందిరాలు ఉన్నాయో తెలుసా? లోపల వారు చెప్తారు అప్పుడే 5,000కు పైన మందిరాలు ఉన్నాయండి. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? 5,000కు పైన. నిజంగా చెప్పాలంటే ప్రతి ఇల్లు కూడా ఒక మందిరమే, ప్రతి ఇంట్లో కూడా విగ్రహం ఉంటుంది, ప్రతి ఇంట్లో భజన జరుగుతుంది, ప్రతి ఇంట్లో కీర్తన జరుగుతుంది, ప్రతి ఇంట్లో పూజలు జరుగుతుంటాయి. సో అలా ఎక్కడ చూసినా మీరు ప్రతి వీధిలోకి వెళ్ళినా సరే ఎక్కడో ఒక దగ్గర కీర్తన జరుగుతూనే ఉంటుంది, కర్తాళాలు విధంగా వాయిద్యాల శబ్దం వస్తూనే ఉంటుంది అన్నమాట. సో అది బృందావనం. ఎప్పుడు కూడా భగవత్ చైతన్యంలోనే, కృష్ణ చైతన్యంలోనే ఉంటారనమాట. అందుకని బృందావనంలోని ప్రజలు సామాన్యమైన వాళ్ళు కాదు. ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ, ఎంతో భక్తియుత సుకృతి ఉంటే కానీ బృందావనంలో జన్మ తీసుకోరు. అందుకని బృందావన వాసులకి ఎటువంటి అపరాధం చేయకుండా చాలా జాగ్రత్తగా ఉంటారు. మనం చర్చించుకున్నాం కదా. చాలా వజ్రనాభుడు అనేక మందిరాలు నిర్మించాడు, కానీ ఆ యొక్క మందిరాలన్నీ కూడా కాలంతో పాటు అదృశ్యమైపోయాయి. తర్వాత కాలంలో అదృశ్యమైపోయాయంట. అక్కడంతా కూడా వనాలు పెరిగేసి ఆ యొక్క చెట్లలో పొదల్లో అవి కలిసిపోయాయి, ఎవరు కూడా గుర్తించకుండా అయిపోయాయంట. కొన్నిసార్లు ఆ యొక్క ముస్లిం ప్రభుత్వాలు ఉన్నప్పుడు ముస్లిం రాజుల దండయాత్రలో ఆ విగ్రహాన్ని రక్షించడానికి ఆ విగ్రహాన్ని తీసుకెళ్లేసి ఆ కింద భూమిలో పెట్టడం అలా కూడా చేశారంట. అలా ఏంటంటే ఇంకా తర్వాత ఎవరికి తెలియకుండా అయింది. సో మళ్ళీ నిన్న మనం చెప్పుకున్నాం కదా, బృందావనాన్ని అంతటిని కూడా, బృందావనంలోని ఆ దివ్య ధామాల్లోని ప్రదేశాలన్నింటినీ కూడా ఎవరు వెలికి తీశారు? చైతన్య మహాప్రభు మొట్టమొదటిగా బృందావనానికి వచ్చారు. యాక్చువల్లీ గోస్వాముల కంటే ముందు తను వచ్చేసి ముందు కొన్ని ప్రదేశాలని ప్రకటింపజేశారనమాట, ప్రకటమయ్యేలా చేశారు. ముఖ్యంగా రాధాకుండం. అప్పుడు ఏంటంటే చుట్టూ పొలాల మధ్య చిన్న గుండం ఉండేదన్నమాట, చాలా చిన్నది. సో అదే రాధాకుండం అని చెప్పేసి తను అలా వెళ్తూ అక్కడ ఆ నీటిని ముట్టుకోగానే తనలో అష్టసాత్విక భావాలు రావడం చూసేసి అందులో ఇదే రాధాకుండం అని చెప్పారంట. అలా కొన్ని ఇతర కుండాలన్నీ కూడా ఆయన వ్యక్తపరచడం, గోవర్ధనాన్ని ఆయననే చెప్పారనమాట. అలా కొన్ని ప్రదేశాలని ఆయన గుర్తించారు, ఆయన వెలికి తీశారు. తర్వాత ఆయన మళ్ళీ తిరిగి ఏమంటారు మాయాపూర్ అక్కడికి వెళ్ళేశారు. అక్కడికి వెళ్ళేశారు. వెళ్ళిన తర్వాత మళ్ళీ తన యొక్క స్నేహితులు, తన తోటి విద్యార్థులు లోకనాథ గోస్వామి, భూగర్భ గోస్వామి వాళ్ళిద్దరికీ కూడా చెప్పారంట, మీరు వెళ్ళి మిగతా ప్రదేశాలను, బృందావనంలోని మిగతా ప్రదేశాలని వ్యక్తం చేయండి, వెలికి తీయండి అని చెప్పారంట. సో వాళ్ళిద్దరు వెళ్ళిన తర్వాత మళ్ళీ మిగతా 6 గోస్వాములు, నిన్న మనం చూసాం, హెడ్ గోస్వాములను కూడా పంపించారంట. అందరూ 6 గోస్వాములు అక్కడికి వెళ్ళేసి ఆ బృందావనంలోని అన్నింటినీ కూడా వెలికి తీసి మందిరాలన్నింటినీ కూడా తిరిగి స్థాపించారు, తిరిగి నిర్మించారు అక్కడ ఉన్న రాజుల సహాయంతో. అంతేకాకుండా చైతన్య మహాప్రభు వాళ్ళకి చెప్పిన బోధనలన్నింటినీ కూడా అనేక గ్రంథాలుగా రచించి వాటిని ప్రచారం చేశారు. చైతన్య మహాప్రభు బోధనలన్నీ కూడా ప్రచారం చేశారు. సో అవి ముఖ్యమైన కార్యక్రమాలు. బృందావనాన్ని ఈ గోస్వాములు చేసిన ముఖ్యమైన కార్యక్రమం ఏంటంటే బృందావనాన్ని వ్యక్తపరచడం, మందిరాలు నిర్మించడం, తర్వాత
గ్రంథాలు రచించి, భక్తి గ్రంథాలు రచించి ప్రచారం చేయడం. సో ఆ విధంగా వాళ్ళు మళ్ళీ తిరిగి బృందావనాన్ని స్థాపించారు. సో అయితే ఆ గోస్వాముల్లో ఒకరైన సనాతన గోస్వామి మొట్టమొదటిగా బృందావనానికి వెళ్ళినప్పుడు ఈ అన్ని ప్రదేశాలను చూస్తున్నారు. బృందావనంలో మొట్టమొదటిగా నిర్మించిన మందిరం రాధా మదన్ మోహన్ మందిరం అన్నమాట. ఆ యొక్క విగ్రహాన్ని, భగవంతుని యొక్క విగ్రహాన్ని స్థాపించింది సనాతన గోస్వామి. సనాతన గోస్వామి మరి అక్కడ వెళ్ళినప్పుడు అక్కడ ఏమీ లేవు, అతను కూడా అటు ఇటు చూస్తుండేవాడంట. అయితే ఈ రాధా మదన్ మోహన్ యొక్క విగ్రహాలు చాలా కాలం పూజించిన తర్వాత అటు ఇటు కొన్ని విగ్రహాలు అటు ఇటు వెళ్ళిపోయాయని చెప్పాం కదా. రాధా మదన్ మోహన్ విగ్రహాలు మాత్రం మథురలో ఒక బ్రాహ్మణుని ఇంట్లో ఉండేవంట. చతుర్వేది బ్రాహ్మణుని ఇంట్లో ఆ విగ్రహాలు ఉండేవంట, రాధా మదన్ మోహన్. వాళ్ళు పూజిస్తుండేవారు. ఆ విషయం సనాతన గోస్వామికి తెలిసింది. సనాతన గోస్వామికి తెలిసి ఆయన కూడా మధురకు వెళ్ళి, ఆయన అప్పుడు సన్యాసి, భిక్షాటన చేస్తూ మధుకరి చేస్తూ ఆయన మధురకు వెళ్ళి అక్కడ ఎవరైతే బ్రాహ్మణులు పూజిస్తున్నారో మదన్ మోహన్ని వాళ్ళ దగ్గరికి వెళ్ళారట. వెళ్ళి వాళ్ళని అడిగారట, రాధా మదన్ మోహన్ని చైతన్య మహాప్రభు మళ్ళీ ఆయనకు మందిరాన్ని నిర్మించి పూజించమని నాకు ఆజ్ఞ ఇచ్చారు, దయచేసి ఆ విగ్రహాన్ని ఇవ్వండి, నేను మందిరాన్ని నిర్మించాలనుకుంటున్నాను, నేను పూజించాలనుకుంటున్నాను అంటే వాళ్ళు ఒప్పుకుంటారా? భగవంతుని ఎవరు ఇవ్వాలనుకుంటారు చెప్పండి? అంత గొప్పగా స్వయంగా కృష్ణుని యొక్క మనమడు వజ్రనాభుడు పూజించిన విగ్రహాలంటే ఎంత విలువైనవి. అలాంటి స్వయంగా భగవంతునికి సేవ చేయడం లాంటిది కదా. అలాంటి విగ్రహాలు ఇవ్వడానికి ఎవరు ఒప్పుకుంటారు? సో వాళ్ళు కూడా లేదు, ఆ విగ్రహాలను మేము ఎంతో కాలంగా మా పూర్వీకుల నుండి మేము పూజిస్తున్నాం, మా ఇంట్లో వాళ్ళందరికీ ఎంతో ప్రియమైన రూపాలు, మా పిల్లలందరికీ కూడా ఎంతో ఇష్టం ఆ విగ్రహాలంటే, ఆ విగ్రహాలకు సేవ చేయడం అంటే, అలాంటి విగ్రహాలను మేము కోల్పోదలుచుకోలేదు, మేము ఇవ్వము అని చెప్పారంట. పాపం సనాతన గోస్వామి ఏం చేయగలడు? ఏం చేయలేదు. సో ఆయన అలాగే వేచి చూస్తూ ఇంటి బయటనే కూర్చున్నాడంట. ఇంటి బయట అటువైపు అక్కడ దగ్గరలో కూర్చున్నాడంట. అయితే ఆ రోజు రాత్రి ఆ బ్రాహ్మణుల యొక్క కుటుంబంలో వాళ్ళ యొక్క కుమారుడికి తీవ్రమైన జ్వరం వచ్చింది. తీవ్రంగా అంటే చాలా తీవ్రంగా జ్వరం వచ్చింది. అయితే ఇంట్లో వాళ్ళందరూ కూడా అసలు అంత తీవ్రమైన జ్వరం ఎప్పుడూ రాలేదన్నమాట. అందరూ కూడా ఆతురతతో మరి ఏం చేద్దాం అని చెప్పేసి రాత్రి వచ్చింది కదా. రాత్రి ఇంట్లో నుంచి వాళ్ళ తల్లి ఆ బ్రాహ్మణుడి యొక్క భార్య బయటకు వచ్చేసి ఏం చేద్దాం, వైద్యుడిని పిలుద్దామని చెప్పేసి ఎవరినో ఒకరు పిలుద్దామని చెప్పి బయటకు వచ్చేసరికి అక్కడ సనాతన గోస్వామి అన్నారు. సనాతన గోస్వామి అంటే ఎవరినో ఒకరు పిలవాలి, మరి ఏదో ఒకటి చేయాలి కదా అని చెప్పేసి ఆ సాధువు దగ్గరికి, ఆ సన్యాసి దగ్గరికి వెళ్ళేసి దయచేసి రండి, ఏదో ఒకటి చేయండి, మా కుమారుని ఆశీర్వదించండి, ఏదో మంత్రమో తంత్రమో ఏదో చేసి ఆయన్ని రక్షించండి అని చెప్పేసి ఆమె ప్రార్థించిందంట. అప్పుడు సనాతన గోస్వామి లోపలికి వచ్చేసి ఆయన వారి యొక్క కుమారుని ముట్టుకోగానే అతనికి జ్వరం తగ్గిపోయింది. తగ్గిపోగానే వాళ్ళకి చాలా ఆనందం. మరి ఆనందంలో వాళ్ళు అడిగారంట, బ్రాహ్మణులు అడిగారంట, మీకేం కావాలి? మా యొక్క కుమారుని రక్షించి మీరు మా ప్రాణాలని నిలిపారు, మీరేం కావాలో కోరుకోండి అని చెప్పేసి, మీకేమి ఇవ్వగలం, మీ రుణాన్ని ఎలా తీర్చుకోగలం, దయచేసి మాకు సెలవు ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళు అడిగారంట. అప్పుడు సనాతన గోస్వామి ఏం అడుగుతారు? ఆయనకు ఉన్నది ఒకటే కోరిక, ఆయనకి వజ్రాలు కావాలా, వేడి రోజులు కావాలా, ఆస్తులు కావాలా, డబ్బు కావాలా? ఆయనకి ఏం కావాలి? భగవంతుని సేవ కావాలి. మరి స్వయంగా చైతన్య మహాప్రభువే ఆయనకు ఆజ్ఞలు ఇచ్చారు, ఏదో విధంగా ఆ యొక్క కోరికను నెరవేర్చారు, అంతే కదా. మరి ఆయనకు ఉన్నది ఒకటే కోరిక, ఆ కోరికను అడిగారు, నాకు ఈ రాధా మదన్ మోహన్ యొక్క విగ్రహాలు దయచేసి నాకు ఇవ్వండి, ఆయన నేను సేవించాలనుకుంటున్నాను, ఆయనకు మందిరం నిర్మించాలనుకుంటానని చెప్పారంట. అయితే మరి వాళ్ళు అప్పటికి సందేహించి మరి ఏం చేద్దాం, ఆయన మాటను తిరస్కరించలేరు, అదేవిధంగా ఇవ్వలేకపోతున్నారు కూడా. అంతగా ప్రియమైన రాధా మదన్ మోహన్ విగ్రహాన్ని కూడా ఇవ్వాలని కూడా వాళ్ళకి లేదు, అదే సమయంలో తిరస్కరించలేరు కూడా. ఏం చేద్దామని చెప్పేసి ఆలోచించి చివరికి ఆ బ్రాహ్మణుడి భార్య చెప్పిందంట,
ఈ సన్యాసి చూస్తే ముసలివాడు అయిపోయాడు, చాలా బలహీనంగా ఉన్నాడు. మరి రాధా మదన్ మోహన్ యొక్క విగ్రహాలు 4 అడుగుల కంటే కొంచెం ఎత్తుగానే ఉండేవారంట. మంచి అందమైన రాయి శిలపైన చెక్కిన విగ్రహాలు అనమాట రాధా మదన్ మోహన్ ఇద్దరు కూడా. మరి అంత విగ్రహాలు ఎలా మదన్ మోహన్ విగ్రహాన్ని ఎలా తీసుకెళ్ళగలడు? చాలా బరువుగా ఉంటారు కదా, ఆయన ఎలా తీసుకెళ్ళాడు? అప్పుడు ఆమె ఆలోచించి ఏం చెప్పిందంటే, సరే నువ్వు స్వయంగా విగ్రహాన్ని ఎత్తుకొని తీసుకువెళ్ళగలిగితే తీసుకెళ్ళు అని చెప్పిందంట. అంతే కదా, మరి వయసు భయపడిన వాళ్ళకి అంత విగ్రహాన్ని ఎలా మోయగలరు చెప్పండి? కానీ ఇదంతా కూడా భగవంతుని యొక్క కోరిక కదా, భగవంతుని యొక్క ప్లాన్ ఇదంతా. కాబట్టి భగవంతుడు ఏమనుకున్నాడు అంటే, భగవంతుడిని తలుచుకుంటే ఏదైనా చేయగలడు. అనయోర్ అనియాన్ మహతో మహియా అంటే తను అన్నిటికంటే పెద్దదైన ఈ సృష్టిలో ఏదైతే అన్నిటికంటే చాలా పెద్దది ఉందో అంతకంటే పెద్దగా అవ్వగలడు. అన్నింటికంటే చిన్న వస్తువు ఏదైతే ఉందో అంతకంటే చిన్నగా కూడా అవ్వగలడు. అండాంతరస్థ పరమాణు చయాంతరస్థం. ప్రతి అణువులోనూ, అణు అంటే చాలా చిన్నది, అందులోపల కూడా భగవంతుడు ఉండగలడు. ఈ బ్రహ్మాండం, అండాంతరస్థ బ్రహ్మాండం అంటే అన్నింటికంటే పెద్దది, మొత్తం బ్రహ్మాండం అన్నీ కూడా ఈ బ్రహ్మాండంలో ఉన్నాయి. అంతగా ఆ బ్రహ్మాండం కంటే కూడా ఆ బ్రహ్మాండాన్ని కూడా తనలో పెట్టుకోగలడు. అంటే దానికంటే పెద్దగా కూడా ఉన్నాడు కదా. అనయోర్ అనియాన్ మహతో మహియాన్. సో కాబట్టి భగవంతుడికి ఆ శక్తులు ఉన్నాయి. కాబట్టి సనాతన గోస్వామి కోసం భగవంతుడు చాలా తేలికగా అయిపోయాడంట. సనాతన గోస్వామి అలా పట్టుకుని వెళ్ళిపోయాడంట. వాళ్ళందరూ చూస్తుండగా ఏం చేయగలరు? మరి వాళ్ళు ఏం చేయలేరు కదా, మాట ఇచ్చేశారు, ఇంకేం చేయగలరు అని చెప్పేసి వాళ్ళు ఏం చేయలేకని చూస్తుండగా సనాతన గోస్వామి తీసుకెళ్ళాడంట. కానీ తీసుకెళ్ళాడు, కానీ మందిరాన్ని ఎలా నిర్మిస్తాడు? ఆయన దగ్గర డబ్బు లేదు, ఏమీ లేదు, ఏం చేయలేడు. అప్పుడు అక్కడ దగ్గరలో ప్రస్తుతం రాధా మదన్ మోహన్ మందిరం చూసినట్లయితే యమునా నది పక్కకే ఉంటుంది అనమాట. ఆ నది ఒడ్డునే ఉంటుంది. అక్కడ నది ఒడ్డున ఒక చిన్న కొండలాగా ఉంటే ఆ కొండ పైకి తీసుకెళ్ళేసి ఒక వృక్షం పైన ఆ విగ్రహం అక్కడక్కడ పూలు తీసుకొచ్చేసి భగవంతునికి అర్పించడం. మరి భగవంతునికి నైవేద్యం పెట్టాలి. మరి ఆయన ఏం చేయగలడు? సన్యాసులు అప్పట్లో వండుకునేవాళ్ళు కాదు. ఏం చేయాలి? మధుకరు చేయాలి. ఆయన రోజు ఏం చేసేవాడంటే 7 ఇళ్లలో మాత్రమే 7 ఇళ్లలో మాత్రమే మధుకరు చేసి అక్కడ ఏది వస్తే అదే తీసుకెళ్ళి భగవంతునికి నైవేద్యంగా పెట్టేవాడు. ఒకరోజు ఎక్కువగా వస్తుంది, ఒకరోజు తక్కువ వస్తుంది, ఒకరోజు అతి తక్కువగా వస్తుంది, ఒకరోజు రాకపోవచ్చు. మరి ఏం చేస్తాం? ఆ 7 ఇళ్లలో ఏది వస్తే అదే భగవంతుడు నాకు ఈరోజు ఇచ్చాడు అనుకునేవాడంట. దాన్ని మళ్ళీ భగవంతుడికి నైవేద్యంగా సమర్పించుకునేవాడంట. మరి సాధారణంగా మరి ఏమిస్తారు? ఇలా మధుకరి చేస్తూ భిక్షాటన చేస్తూ వెళ్ళిన వాళ్ళకి గృహస్థులు ఏమిస్తారు? మిగిలిపోయింది ఇస్తారు. ఏం చేద్దాం? మరి అందరికీ అంత అవగాహన లేదు, భగవంతుడి పట్ల విశ్వాసం లేదు, అందరికీ అంత సిద్ధం ఉండదు. కానీ అప్పట్లో అలాంటి వాళ్ళు కూడా ఉండేవాళ్ళు, అప్పట్లో కూడా ఉండేవాళ్ళు. సో అలా ఎండిపోయిన రొట్టెలు ఇచ్చేవారంట. ఎండిపోయిన రొట్టెలు ఇస్తే ఈయన కూడా తీసుకెళ్ళేసి భగవంతుడికి అవే నైవేద్యంగా పెట్టేవాడంట. భగవంతుడు ఏం చేస్తాడు పాపం? ఆ ఎండిపోయిన రొట్టెలే తినేవాడంట. అలా తింటూ ఒకరోజు సనాతన గోస్వామిని అడిగాడంట, ఏమయ్యా రోజు నాకు ఎండిపోయిన రొట్టెలే పెడుతున్నావు, అందులో కనీసం ఉప్పు కూడా ఉండట్లేదు, చప్పగా ఉంటున్నాయి, కనీసం నంచుకోవడానికి కొంచెం ఉప్పు అయినా ఏమని చెప్పేసి అడిగాడు. దాంతో పాటు ఏ సబ్జీయో కూరగాయలు కాయలు అవన్నీ అడగట్లేదు, కనీసం ఉప్పు ఇవ్వు ఆ రొట్టెలో పెట్టుకొని తినడానికి అని చెప్పేసి సనాతన గోస్వామిని అడిగాడంట భగవంతుడు. అడిగితే సనాతన గోస్వామి ఏమన్నాడంట తెలుసా? నేను సన్యాసిని, నేనేం సంపాదించట్లేదు, నేను నీ భక్తులు అంటే నీ భక్తులు వాళ్ళు ఏదైతే ఇస్తారో అదే నేను
తీసుకోగలను, అదే నీకు నేను సమర్పించగలను. నువ్వు నాకు ఏది చెందాలనుకుంటే అదే వాళ్ళ వాళ్ళ హృదయంలో నుండి అదే నువ్వు వ్యక్తమయ్యేలా చేస్తావు. వాళ్ళని నువ్వు ఏది కోరుకుంటే వాళ్ళు నాకు అదే ఇస్తారు, నాకు అదే ఇచ్చారు, నేను అదే నీకు నైవేద్యంగా పెట్టాను. నువ్వు ఈరోజు ఉప్పు అడుగుతున్నావు, రేపు పప్పు అడుగుతావు, ఇంకో రోజు పరమాన్నమే అడుగుతావు. నేను ఎక్కడి నుంచి తీసుకురావాలి? ఏది లేదు, ఉన్నది తిను అని చెప్పేసాను. అది భగవంతుడికి భక్తులకి మధ్య సంబంధం అనమాట. అందరికీ మనం కూడా అలా చేయకూడదు, దాన్ని అనుకరించకూడదు. కానీ శుద్ధ భక్తులు భగవంతుడితో నేరుగా వాళ్ళు నేరుగా భగవంతుడితో మాట్లాడగలరు. భగవంతుడు వాళ్ళ ప్రేమకి ప్రతిస్పందిస్తాడనమాట. సో అలా రాధా మదన్ మోహన్ సనాతన గోస్వామి యొక్క భక్తికి మెచ్చి తనతో మాట్లాడేవారు. ఇవాళ మదన్ మోహన్ కూడా అలా సనాతన గోస్వామిని ఆట పట్టించేవాడు అనమాట. సో అలా భక్తుడికి భగవంతుడికి మధ్య బంధాలు అలా ఉంటాయి. సో అది కృష్ణుని యొక్క భక్తి, కృష్ణుని యొక్క కృప భక్తులపైన తను పూర్తిగా ఇచ్చుకుంటాడు. అంతకంటే ఇంకా మనం భగవంతుడి నుంచి ఏం కోరుకుంటాం చెప్పండి? సాధారణంగా మనం అందరం ఏం కోరుకుంటాం? నాకు ధనం ఇవ్వండి, తర్వాత ధనం దేహి, రూపవతి భార్యాదేహి, పుత్రదేహి, ఇంకా ఈ కోరిక, ఆ కోరిక, ఇంకో కోరిక, మరో కోరిక, కోరికలన్నీ రకరకాల కోరికలు కోరుకుంటారు. కానీ నిజంగా కోరుకోవాల్సింది ఏంటి? భగవంతుని పట్ల ప్రేమ. భగవంతుని పట్ల ప్రేమ ఉంటే మిగతా ఏమున్నా లేకున్నా కూడా మనకి కొరత అనేది ఉండదు. మనం ఏదో కోల్పోయినట్లు మనం అనుకోమన్నమాట. ఈ భౌతిక ప్రపంచంలోని ఏ విషయమైనా మనకు ఉన్నా లేకున్నా సరే మనకు బాధ కలగదంట భగవంతుని పట్ల ప్రేమ ఉంటే, భగవంతుని ప్రేమ మన పట్ల ఉంటే. అలా కాకుండా భగవంతుని పట్ల ప్రేమ లేకుండా మిగతా ఎన్నున్నా సరే తాత్కాలికమే, అవన్నీ మనకి ఉపయోగపడవు. అవన్నీ మనకి ఆతృతని ఏమంటారు, యాంగ్జైటీ, ఆతృత, తర్వాత భయం, తర్వాత ఏంటి ఈర్ష్య ద్వేషాలన్నింటినీ కూడా పెంచుతాయి. మన దగ్గర ఉంటే ఇంకోరి దగ్గర ఉంటే మన దగ్గర లేకపోతే ఈర్ష్య, వేరే వాళ్ళ దగ్గర ఉన్నవి చూసేసి ద్వేషం, మనకంటే గొప్పవారని చెప్పేసి. ఒకవేళ మన దగ్గర ఉంటే మన దగ్గర నుంచి లాక్కుపోతారేమో అని చెప్పేసి భయం. అవునా కదా? భౌతిక ప్రపంచంలోని ఏదైనా సరే మనకు అలాంటివి భయాన్ని సృష్టిస్తాయి, బాధని కలుగజేస్తాయి. కానీ భగవంతుని ప్రేమ ఎవరు తీసుకెళ్ళలేరు. భగవంతుని ప్రేమ ఉంటే ఇతరులకు ఇవ్వగలం, ఎంత ఇచ్చినా సరే అంత పెరుగుతుంది తప్ప తగ్గిపోదన్నమాట. సో అందుకనే ఆచార్యులు ఎప్పుడు కూడా వాళ్ళ భగవంతుని యొక్క భక్తులు ప్రభుపాద లాంటి వాళ్ళు మనం చూసినట్లయితే ఎంతమందిని వాళ్ళు ప్రేమించగలరు అన్నమాట. భగవంతుడు తన ప్రేమను ఎంతమందికైనా పంచిపెట్టగలరు. అలానే ఆచార్యులు గొప్ప భక్తులు కూడా వాళ్ళ ప్రేమను ఎంతమందికైనా సరే పంచిపెట్టగలరు. ప్రభుపాద వారి శిష్యులు అనేవారు అనమాట. అందరితోనూ చాలా ప్రేమగా మాట్లాడేవారు. అసలు ఊహించేవారు కారంట. ప్రభుపాద వారి ఎంతోమంది భక్తులు ఉన్నారు, ప్రపంచవ్యాప్తంగా ప్రయాణం చేస్తూ అసలు నిర్విరామంగా, అసలు ఏమంటారు, అలసట అనేది లేకుండా, విశ్రాంతి తీసుకోకుండా ఎంతో కష్టపడి పనిచేస్తుంటారు. ఎంతో మందితో చర్చిస్తుంటారు, ఎన్నో ప్రణాళికలు చేస్తుంటారు. ఇక్కడేంటి, అక్కడేంటి, ఈ దేశంలో ఏం చేయాలి, అక్కడేం చేయాలి, ఇక్కడేం చేయాలి, అన్నీ తన సొంతంగా సింగిల్ హ్యాండెడ్లీ అంటారు కదా, ఒంటి చేత్తో అన్నీ తనే చూసుకునేవాళ్ళు కదా. అవునా కదా? అవునా కదా? భగవంతుడు మరి ఆయనకే అన్ని క్రెడిట్ ఇవ్వాలనుకున్నారంట. ఆ గుర్తింపు ఆయనకి ఇవ్వాలనుకున్నారు కాబట్టి ఆయన ద్వారానే అన్ని పనులు చేయించుకున్నారు. సో మరి అన్ని పనులు చేస్తూ కూడా కొన్నిసార్లు కొత్తగా వచ్చిన భక్తుల్ని, చిన్న చిన్న సేవ చేసిన భక్తుల్ని కూడా గుర్తించి వాళ్ళను మెచ్చుకునేవారంట, వాళ్ళతో మాట్లాడేవారంట. నువ్వు ఎలా ఉన్నావు, నీకు ఆరోగ్యం ఎలా ఉంది, నువ్వు ఈరోజు ప్రసాదం తీసుకున్నావా, భోజనం చేసావని చెప్పేసి అడిగేవారంట. వాళ్ళకి కన్నీళ్ళు వచ్చేవంట. అసలు ఈయన నన్ను అడగాల్సిన అవసరం లేదు, నా గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు, కానీ నన్ను అడుగుతున్నారు అని చెప్పేసి చాలా ఎంతో నన్ను ప్రేమతో, ఆ ప్రేమకి వాళ్ళు ముగ్ధులైపోయేవారు. అందరి పట్ల వీళ్ళు వాళ్ళని కాదు, ఒకసారి చూస్తే వాళ్ళని గుర్తుంచుకునేవారంట. ప్రభువులు వారు అడిగారంట, ఇంతకుముందు వచ్చినప్పుడు ఆ భక్తులు ఉండేవారు, ఇక్కడ ఏం చేస్తున్నాడు ఇప్పుడు ఆయన అని చెప్పేసి అడిగేవారంట. సో అలా భక్తుల యొక్క ప్రేమ అనేది చాలా
వాళ్ళు ఎంతమందికి అయినా సరే వాళ్ళ ప్రేమను పంచగలరు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఏముంది? తరిగిపోలేని ధనం ఉంది. తరిగిపోలేని ధనం ఉందన్నమాట. ఏంటది? ఎంతమందికి పంచినా సరే తరిగిపోని ధనం ఏంటది? కృష్ణ ప్రేమ, భగవత్ ప్రేమ. అది ఎంతమందికి పంచినా అది పెరుగుతుంది తప్ప తరగదన్నమాట. చాలా నేను సనాతన గోస్వామి కూడా చాలా గొప్ప భక్తులను వాళ్ళు అలా ఏంటి రాధా మదన్ మోహన్కి చాలా గొప్ప మందిరం నిర్మించాడు. కానీ ఆ మందిరం నిర్మించిన తర్వాత చాలా రోజులు పూజ చేసేవారు. అక్కడ ఒక్క మందిరమే కదా, రాధా మదన్ మోహన్, గోపీనాథ్, గోవిందజీ, తర్వాత ఇంకా మందిరాలు నిర్మించాడు. కానీ కొద్ది కాలం తర్వాత ఏంటంటే ఆ మందిరాలు అన్నీ కూడా మళ్ళీ ఈ ముస్లిం రాజులు వచ్చినప్పుడు మళ్ళీ అన్నీ కూడా కొల్లగొట్టారంట. అప్పుడు మొట్టమొదటిగా మళ్ళీ కట్టినప్పుడు ఏంటంటే అక్బర్ సమయంలో ఆ మందిరాలు మదన్మోహన్ మందిరం తర్వాత నిర్మించారంట. అక్బర్ స్వయంగా మదన్ మోహనుడికి ప్రణామం కూడా చేశారంట, సాష్టాంగ ప్రణామం కూడా చేశాడంట. చేసిన తర్వాత అది సనాతన గోస్వామి అక్కడ ఉన్న వాళ్ళు భక్తులు చెప్పిన దాన్ని బట్టి ఆ మందిరాన్ని మళ్ళీ పునర్నిర్మించారంట. అందుకని ఇప్పుడు మీరు చూసినట్టయితే ఇక్కడ బృందావనంలో మదన్మోహన్ మందిరానికి వెళ్ళినట్టయితే అక్కడ 2 మందిరాలు ఉంటాయి. ఒకటి ముందు చిన్నగా ఉంటుంది, రెండు మందిరాలు వచ్చాయండి. ముందు ఒకటి ఉంది, తర్వాత ఇంకా పెద్దది ఉంది. అప్పుడు బృందావనంలో మొట్టమొదటిగా నిర్మించిన మందిరం రాధా మదన్మోహన్ మందిరం అనుకున్నాం. సో ముందు ఉండేది, కానీ ముస్లింల దండయాత్రలో అది నాశనం అయిపోయింది. తర్వాత మళ్ళీ అక్బర్ సమయంలో మళ్ళీ వెనకాల మందిరాన్ని నిర్మించారు. అక్బర్ సమయంలో నిర్మించారంట. చూడండి, గోపురం అనేది బృందావనంలోకి వెళ్ళి అన్నిటికంటే ఉన్నతమైన శిఖరం ఉంటుంది గోపురం, ఈ రాధా మదన్మోహన్ మందిరం అన్నమాట. అయితే అది అక్బర్ కాలంలో నిర్మించారు. కానీ తర్వాత వాళ్ళ యొక్క మనవడు ఔరంగజేబు వచ్చిన తర్వాత మళ్ళీ దండయాత్ర చేసి అనేకమైన మందిరాలు. అఫ్కోర్స్ అక్బర్ సమయంలో ఈ మదన్మోహన్ మందిరం నిర్మించడమే కాకుండా గోవిందదేవ్జీ మందిరం ఇప్పుడు ఉంది, అన్నిటికంటే పెద్దదన్నమాట. అంటే ఇది ఎత్తైన మందిరం మదన్మోహన్ మందిరం. గోవిందజీ మందిరం ఏంటంటే చాలా విశాలమైన అనమాట. 7 అంతస్తుల్లో ఉంటుంది. 7 అంతస్తుల్లో ఉంటుంది. దానికి కావలసిన ఎరుపు రంగులోని రాయిని కూడా తరలించడానికి అనుమతినిచ్చాడంట అక్బర్. తీసుకొచ్చేసి అక్కడ చాలా పెద్ద మందిరం ఇప్పుడు కూడా ఉంది. అది కొంచెం శిథిలావస్థలో ఉంటుంది. కానీ ఇప్పుడు కూడా 7 అంతస్తుల్లో కొన్ని అంతస్తులు పోతాయి. ఇప్పుడు 4 ఉన్నాయి. సో అలా మిగతా అంతస్తులు కూడా తర్వాత వాళ్ళ మనవాడు ఔరంగజేబు కూల్చేయడం జరిగిందన్నమాట యాక్చువల్లీ. సో తర్వాత ఆ సమయంలో ఈ బృందావనంలోని ఈ విగ్రహాలన్నింటినీ కూడా దగ్గరలోని జైపూర్కి తరలించారంట. జైపూర్ రాజులు మన సనాతన ధర్మాన్ని పాటించే రాజులకి దగ్గరికి తరలించి అక్కడ దాచిపెట్టారంట, ఈ ముస్లిం రాజులను దండయాత్ర నుండి రక్షించడానికి. అక్కడ రాజా మాన్సింగ్, జైపూర్ రాజు అప్పుడు మాన్సింగ్ మదన్మోహన్ విగ్రహాన్ని పూజించేవాడంట. తర్వాత అయితే ఆ మాన్సింగ్ పూజ చేస్తున్నప్పుడు రాజా మాన్సింగ్ యొక్క కుమార్తె ఆ రాధా మదన్మోహన్ పట్ల చాలా ఆకర్షితురాలైందంట. ప్రతిరోజు ఆమెనే ఆ విగ్రహాలని పూజించేదంట స్వయంగా. కానీ ఆ రాణి, ఆ యువరాణికి వివాహం చేసుకున్న తర్వాత దగ్గరలో కరోలి అనే ఒక గ్రామం ఉంటుంది. అప్పటి ఆ గ్రామం రాజు యొక్క కుమారుణ్ణి ఆమె వివాహం చేసుకుని అక్కడికి వెళ్ళాల్సి వస్తుంది. అప్పుడు తను ఏమందట అంటే, ఈ మాన్సింగ్ యొక్క కుమార్తె, రాజా మాన్సింగ్ యొక్క కుమార్తె, నేను నాతో పాటు
మదన్ మోహన్ కూడా నాతో పాటు తీసుకెళ్తాను, నేను ఆయన్ని విడిచిపెట్టి ఉండలేను అని చెప్పిందంట. మదన్ మోహన్ని విడిచిపెట్టి నేను ఉండలేను, నాతో పాటు పంపించండి అని చెప్పేసి ఆమె అడిగితే మాన్సింగ్ ఒప్పుకున్నాడంట. కానీ ఈ జైపూర్లోని అప్పటి వరకు పూజించిన బ్రాహ్మణులు ఉంటారు కదా, ఈ మందిరాన్ని నిర్మించి ఈ మదన్ మోహన్ని మందిరంలో పెట్టి పూజించిన బ్రాహ్మణులు వాళ్ళు ఒప్పుకోలేదంట. ఎందుకంటే వాళ్ళ జీవనాధారం కోల్పోతారు అని చెప్పేసి వాళ్ళందరూ కూడా కొంచెం అభ్యంతరాన్ని తెలిపారంట రాణి తీసుకువెళ్ళడానికి. సో కానీ రాణి మాత్రం చాలా పట్టుబట్టిందండి, నాకు మదన్ మోహనుడు కావాలి, నేను ఆయన్ని విడిచిపెట్టి ఉండలేను, దయచేసి పంపించండి అని చెప్పేసి వేడుకుందంట. అప్పుడు చివరికి ఇంకా మరి రాజు కుమార్తె ఏం చేద్దాం ఏమనలేక అప్పుడు ఆ బ్రాహ్మణులందరూ కూడా ఏం చేశారట అంటే, సరే నీకు మదన్ మోహనుడు నీకు అంతగా ప్రీతికరమైన రూపం అయితే మేము ఆ మదన్ మోహన్ యొక్క విగ్రహాన్ని ఒక గదిలో పెడతాం, ఆ గదిలో మదన్ మోహన్తో పాటు ఇంకా అనేకమైన కృష్ణుని యొక్క విగ్రహాలు పెడతాం. జైపూర్ విగ్రహాలకి ప్రత్యేకం అనమాట. ఇప్పటికి కూడా విగ్రహాలు చెక్కడానికి జైపూర్ అనేది చాలా ఏమంటారు ప్రసిద్ధి చెందినదన్నమాట. అనేక విగ్రహాలు ఉంటాయి, చాలా కృష్ణుని యొక్క విగ్రహాలు అన్నీ కూడా ఆ గదిలో పూర్తిగా నింపేసి అందులో ఒక ప్రదేశంలో మదన్ మోహన్ పెట్టారంట. కానీ ఆ రాణి ఎటు తడబడకుండా నేరుగా అంటే విగ్రహాన్ని గుర్తించడం అంటే కళ్ళకి గంతలు కట్టారు, కళ్ళకి గంతలు కట్టి ఆ విగ్రహాన్ని నువ్వు గుర్తించాలని చెప్పారు. కానీ రాణి చూడండి, భగవంతుడు స్వయంగా తను ఆ రాణికి భక్తికి మెచ్చి ఆ రాణిని స్వయంగా తన వైపు ఆకర్షించాడంట. ఆమె అలా గుడ్డ కట్టుకుని నేరుగా వెళ్ళేసి ఆ మదన్ మోహన్ పట్టుకుందంట, పట్టుకొని అలా తీసుకెళ్ళేసింది కరోలికి తీసుకెళ్ళేసి అక్కడ మళ్ళీ మందిరాన్ని నిర్మించి అక్కడ పూజించడం మొదలుపెట్టిందంట. ఇప్పుడు కూడా మీరు చూడొచ్చు, ఇంకొందరు వెళ్ళాం, వచ్చారా మీరు కరోలికి? కొందరు భక్తులు వచ్చారు. కరోలిలో ఇప్పుడు కూడా మందిరం ఉంది. ఆ విగ్రహాన్ని కృష్ణుని యొక్క మనవడు వజ్రనాభుడు మరియు సనాతన గోస్వామి స్వయంగా పూజించిన విగ్రహాలు ఇప్పుడు కరోలి, జైపూర్ దగ్గర కరోలి అనే గ్రామంలో ఇప్పటికీ పూజించబడుతున్నాయి. మనం స్వయంగా దర్శించుకోవచ్చు. ఆయన పాదాలు స్వయంగా కృష్ణుడి పాదాలాగానే ఉంటాయి. సో అలా ఈ యొక్క మదన్ మోహనుడు సనాతన గోస్వామి యొక్క దానధనం అంటారు. సనాతన గోస్వామి మదన్ మోహన్ని పూజించేవాడు. మరి మదన్ మోహన్ని పూజించిన తర్వాత సనాతన గోస్వామి తిరిగి వెళ్ళిపోయిన తర్వాత ఆయనకు సమాధి ఇప్పుడు మందిరం వెనకాలే నిర్మించారు. ఇది ముందు నుంచి ఆ మందిరం, ఇది పాత మందిరం, దాని పక్కకి కొత్త మందిరాన్ని నిర్మించారు. కొత్త మందిరాన్ని ఇప్పటికీ 100 సంవత్సరాలు అవుతుంది. సో తర్వాత ఇది సనాతన గోస్వామి సమాధి మందిరం అన్నమాట. ఈ మదన్ మోహన్ మందిరం ఎక్కడైతే ఉందో, ఏ కొండపైన ఉందో ఆ కొండ వెనకాల ఉంటుంది. ఈ రాధా మదన్ మోహన్, శ్రీ రాధా మదన్ మోహన్కి. సో మనం చూసినట్లయితే ఆయన పాదాలు కనబడుతున్నాయా? ఎనీవేస్ చాలా కాలంగా పూజిస్తున్నారు, దర్శించుకుందాం. వెళ్ళండి దయచేసి, అందరు కూడా వెళ్ళి దర్శించుకోండి. అయితే కరోలిలో ఉన్నారు. కానీ మళ్ళీ తర్వాత ఈ బృందావనంలోని భక్తులందరూ కూడా మాకు కూడా ఈ యొక్క ఏమంటారు మళ్ళీ రాధా మదన్ మోహన్ని మళ్ళీ బృందావనానికి పంపించండి. ఎందుకంటే ముస్లిం రాజులు వెళ్ళిపోయారు, ప్రభావం తగ్గిపోయింది. కాబట్టి మళ్ళీ ఆ విగ్రహాలు కావాలని చెప్పేసి అంటే చాలా విగ్రహాలు పంపించారు. మదన్ మోహన్నే కాదు, గోపీనాథ్, గోవిందజీ అన్ని విగ్రహాలు అక్కడికి తరలించారనమాట. మళ్ళీ విగ్రహాలు కావాలంటే అక్కడే భక్తులు ఒప్పుకోలేదంట. లేదు మేమే పూజిస్తామన్నారంట. ఎవరు ఇష్టపడతారు? సో అప్పుడు తర్వాత మళ్ళీ భక్తులందరూ కూడా ఇక్కడ ప్రతిభామూర్తి ఉంది, అంటే వాటి ప్రతిబింబాల్లాగా అదే విధంగా మళ్ళీ విగ్రహాలను తయారు చేసి ఇక్కడ బృందావనం మందిరాల్లో మళ్ళీ ప్రతిష్టాపించారు. సో అలా సేమ్ అదే విధంగా ఉంటాయి, చూడడానికి అదే విధంగా ఉంటుంది. అసలు అలా మళ్ళీ అక్కడ స్థాపించారు. సో అక్కడ రాధా మదన్ మోహన్ మందిరం వెనకాలని సనాతన గోస్వామి
సమాధి మందిరం ఉంటుంది. అక్కడ దాని పక్కనే గ్రంథం సమాధి కూడా ఉంటుందన్నమాట. సమాధి. గ్రంథ సమాధి అంటే సనాతన గోస్వామి, ఇతర గోస్వాములు రచించిన కొన్ని గ్రంథాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు అప్పుడు ఈ తాళపత్రాల పైన, తర్వాత కొన్ని రాగి రేకుల పైన రాశారంట ఆ మూల గ్రంథాలు. అంటే చైతన్య మహాప్రభు ద్వారా స్వయంగా వాళ్ళు శిక్షణ పొంది దాని ఆధారంగా ఎన్నో గ్రంథాలు రాశారు. ఈ ముఖ్యంగా గౌడీ వైష్ణవులకి అవి చాలా మూలం అన్నమాట. గౌడీ వైష్ణవులు ఆచార్యులు ఇచ్చిన జ్ఞానానికి అవి మూలం. ఆ గ్రంథాలని, ఆ యొక్క తాళపత్రాలని, ఆ యొక్క రాగి రేకులన్నిటి కూడా అక్కడ వాటికి సమాధిలాగా చేశారంట. కొన్ని పోయాయి, కొన్ని ఇప్పటికీ కూడా ఉన్నాయంట. అక్కడ భద్రపరిచారు. వాటిని మళ్ళీ వాటికి ప్రతులు తయారు చేశారు. ఆ ప్రతులు ఇప్పటికి కూడా ప్రచురణలో ఉన్నాయి. అలా గ్రంథ సమాధి కూడా ఇక్కడ మనం దర్శించుకోవచ్చు. సో అంతేకాకుండా రాధా మదన్ మోహన్ని ఏమంటారట అంటే సంబంధ జ్ఞాన ఇస్తారంట. సంబంధ జ్ఞానం మనకి సాధారణంగా వైష్ణవం ఏంటంటే 3 రకాల జ్ఞానాలు ఉంటాయండి. సంబంధ, అభిధేయ, ప్రయోజన జ్ఞానం అంటారండి. సంబంధ జ్ఞానం అంటే శాస్త్రాల్లో భగవంతుడికి జీవులకు మధ్య సంబంధం ఏంటి అని తెలియజేసేది సంబంధ జ్ఞానం. తర్వాత అభిధేయ జ్ఞానం అంటే మరి ఆ సంబంధాన్ని తెలుసుకొని తిరిగి భగవంతునితో తనకు గల సంబంధాన్ని తిరిగి ఏర్పరచుకోవడానికి ఎలాంటి సాధన చేయాలి, ఏ యోగ విధానాన్ని పాటించాలి అని చెప్పేది అభిధేయ జ్ఞానం. తర్వాత చివరికి ప్రయోజన జ్ఞానం అంటారు. ప్రయోజన తత్వం అంటే ఆ భగవంతునితో మనకు గల సంబంధాన్ని తెలుసుకొని ఆయన్ని చేరుకోవడానికి కావలసిన సాధనాన్ని చేస్తూ చివరికి పొందాల్సిన లాభం ఏంటి, ప్రయోజనం ఏంటి, భగవంతుని పట్ల ప్రేమ. అది ప్రయోజనం అంటారు. ప్రయోజనం ఏంటి, భగవత్ ప్రేమ, కృష్ణ ప్రేమ. సో అది పొందడం ఎలా అని తెలియజేసేది ప్రయోజన జ్ఞానం. మరి ఆ సంబంధ జ్ఞానాన్ని ఎవరైనా పొందాలనుకుంటే మదన్ మోహన్ని పూజించాలంట. సంబంధ జ్ఞానాన్ని మనం తెలుసుకోవాలనుకుంటే మదన్ మోహన్ని పూజించాలంట. అభిధేయ జ్ఞానాన్ని తెలుసుకోవాలంటే గోపీనాథుని పూజించాలంట. తర్వాత గోపీనాథ గోవిందదేవి. తర్వాత ప్రయోజన జ్ఞానాన్ని పొందాలంటే గోపీనాథుని పూజించాలంట. అంటే భగవంతుడే, కానీ అలా చెప్తుంటారు ఆచార్యులు, మనకు అలా చెప్తారు. సో అంతేకాకుండా ఏదైతే మనం ఇంతకుముందు మదన్ మోహన్ మందిరం ఉండే చిన్న కొండలాగా ఏదైతే ఉందనుకున్నామో దానిపైన ఇంకొక చిన్న స్థలం ఉంటుందంట. అది లీలాస్థలి, ఏమంటారు, ద్వాదశ ఆదిత్య తల అంటారు. ఒక ప్రదేశం ఉంది. అక్కడ ఏంటంటే అక్కడ ఏమని చెప్తారంటే ఈ కృష్ణుడు తన బాల్యలీలలో ఒకటైన కాళీయ మర్దన లీల ఆ యమునా నదిలో చేశాడు. కాళీని సంహరించిన తర్వాత చాలా అలసిపోయాడు. ఆ నీళ్ళలో కాళీని సంహరించిన తర్వాత అలసిపోయి ఈ కొండపైకే వచ్చేసి అక్కడ ఒక ప్రదేశంలో సేద తీరాడంట. సేద తీరినప్పుడు అంత నీళ్ళలో ఉన్నాడు కదా అంతసేపు, మరి ఆయన కొంచెం వేడి కావాలి. అలసిపోయినప్పుడు మసాజ్ చేయాలి కదా, వేడి ఏమో తాపడం పెట్టాలంటారు కదా. సో అలా వేడి కోసం అక్కడ ద్వాదశ ఆదిత్యులు అంటే సూర్యుడు వేడినిచ్చాడంట. 12 సూర్యులు వచ్చేసి అక్కడ వేడినిచ్చారంట కృష్ణుడికి ఆయన సేద తీరడానికి. ఆ స్థలంని ద్వాదశ ఆదిత్య తల అంటారు. ఇప్పుడు కూడా మనం చూడొచ్చు. అక్కడ కృష్ణుడు సేద తీరి తర్వాత అక్కడ నుండి వెళ్ళిపోయాడు. అది కూడా అక్కడ లీలాస్థలి ఉంటుంది. అయితే మనం ఇంతకుముందు చెప్పినట్లు రాధా మదన్ మోహనుడు సనాతన గోస్వామికి ప్రాణధనం. అంటే ఆయన స్వయంగా పూజించి ఆయనను ప్రార్థించాడు. అయితే మనకి ఈ గోస్వాములందరికీ కూడా ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క రాధాకృష్ణ మూర్తులు ఉండేవి. ఇంకా చదవగలుగుతున్నారా? కనబడుతుందా? కనబడట్లేదు. ఇప్పుడు ఒక కీర్తన పాడి ముగిద్దాం. చిన్న కీర్తనే త్వరగా అయిపోతుంది. ఇది అందరూ
గోస్వాములు ఇద్దరు భక్తుల యొక్క వాళ్ళు పూజించిన విగ్రహాలు. కొంచెం జూమ్ చేస్తే మళ్ళీ కదిలించాలి. ఓకే ఓకే కర్తాలు తీసుకున్నాం. జయ రాధా మాధవ రాధా మాధవ రాధే జయ రాధా మాధవ రాధా మాధవ శ్రీ రాధే जय जय देवे प्राणादना हे जय देवे प्राणादना हे जय राधा माधव राधा माधव जय देवे प्राणादना हे जय राधा मदन गोपाल राधा मदन गोपाल राधे विधाना के प्राणादना हे जय राधा गोविंद राधा गोविंद भगवतां प्राणादना हे राधा मदन मोहन राधा मदन मोहन राधे सनातन प्राणादना हे जय राधा गोपीनाथ राधा गोपीनाथ राधे मधु पंडित प्राणादना हे जय राधा दामोदर राधा दामोदर राधे श्री गोस्वामी प्राणादना हे जय राधा रमण राधा रमण श्री राधे गोपाल भट्ट प्राणादना हे जय राधा राधा गोपनाथ प्राणादना हे जय राधा गोकुलानंद राधा गोकुलानंद राधे गानाते प्राणादना हे जय
సరస్వతి ప్రాంగణానికి తెలుసా? సరస్వతి అంటే ఎవరు? భక్తి సిద్ధాంత సరస్వతి లోపల వారి గురువు. ఆయన ఈ మాయాపూర్లో గంధర్విక గిరిధారి అనే విగ్రహాన్ని స్థాపించారు. ఆయన అక్కడ పూజించారనమాట. ఆ విధంగా వక్రేశ్వరుడు, హరిదాసుడు వారి వారి విగ్రహాలు అంటే వారి ఏ విగ్రహాన్ని పూజించేవారు అనేది మనకి గీతంలో చెప్పారు. విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్, రాధా గోకులానంద, లోకనాథ్ స్వామి, రాధా వినోద, గోపాల భట్ట, రాధా రమణ, జీవ గోస్వామి, రాధా దామోదర్, అలా సనాతన గోస్వామి, మదన్ మోహన్, ఇలా వీరందరూ కూడా ఆ విగ్రహాన్ని పూజించేవారంట. ఎంతో ప్రియంగా ఆరాధించేవారు. సో మనం కూడా ఎవరిని పూజిద్దాం మరి? రాధా శ్యామసుందర, మదన్ మోహన, రాధా మాధవ, గోపీనాథ, ఎవరు కావాలి చెప్పండి. ఇప్పుడు ఓట్లు ఎలక్షన్స్ నిర్వహిద్దాం. మదన్ మోహన్ ఎంతమంది కావాలి? ఓ తర్వాత గోపీనాథ్, రాధా గోపీనాథ్, రాధా శ్యామసుందర్, ఓకే, రాధా మాధవ్, ఓకే. అందరూ సమానంగా చెప్తున్నారు, ఎక్కువ తక్కువ ఏం లేదు, అందరూ సమానంగా. సో మరి ఎవరిని ఇక్కడ ప్రతిష్ఠించాలి? త్వరలోనే మరి ఈ భీమవరం పట్టణానికి రాధాకృష్ణుని ఆహ్వానించారు. రాధాకృష్ణుడు మరి ఏ రూపంలో ఇక్కడ ప్రకటమవుతాడో మరి తెలియదు. ఏ రూపంలో ప్రకటమవుతారనేది మనపైనే ఆధారపడింది. మనం ఎంత త్వరగా ఆయనని ఇక్కడ తీసుకురావాలనుకుంటున్నాం, ఎంత త్వరగా ఆయన పూజించాలనుకుంటున్నామో దానిపైన ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఏం చేయాలి? మనకి మందిరం నిర్మించడానికి కావాల్సిన స్థలం కూడా ఉంది. మందిరం నిర్మించడానికి కావాల్సిన విరాళాలు కూడా ఇవ్వడానికి చాలామంది భక్తులు కూడా సిద్ధంగా ఉన్నారు, తెలుసా? కానీ మరి ఏం తక్కువైంది? భక్తులు లేరంట, సేవ చేయడానికి భక్తులు లేరంట. సో మీరందరూ కూడా ఎంత త్వరగా భగవంతుని యొక్క నామాన్ని జపించడం మొదలుపెట్టేసి భగవంతునికి సేవ చేయడానికి సిద్ధపడి భగవంతుని యొక్క తత్వాన్ని తెలుసుకోవాలి. భగవంతునికి సేవ చేయాలంటే ముందు తనకి ఏం కావాలో తెలుసుకోవాలి కదా. సో త్వరగా మీరు భక్తులు అయిపోయి ఒక గురువు ఆశయాన్ని తీసుకొని భగవంతుని సేవ చేయడానికి మీరు సిద్ధపడినట్లయితే మనం భగవంతుని చాలా త్వరగా మన ఇక్కడికి భీమవరం పట్టణానికి ఆహ్వానించవచ్చు. సిద్ధమేనా?
ఎంతమంది ఇక్కడ జపం చేయట్లేదు ఇప్పటివరకు? జపం చేయని వాళ్ళు చేతులు ఎత్తండి. ఇప్పటివరకు కనీసం ఒక్క మాల కూడా చేయట్లేదండి. రోజు అందరూ చేస్తున్నారు రోజు జపం? ఓకే ప్రభు, ప్రభు ఎక్కడ అక్కడ గేట్ దగ్గర ఉండండి. వెళ్ళేటప్పుడు అందరి పేర్లు, ఫోన్ నెంబర్, అడ్రస్లు తీసుకోండి. అందరు ఇంటికి వెళ్దాం, చెక్ చేద్దాం. సరేనా? సరేనా? అందరు చేస్తున్నారంట, మంచిదే కదా, ఆనందించాలి. ఆనందకరమైన విషయం. సో అందరు ఇంటికి వస్తాం. అందరు ఎన్ని మాటలు జపం చేస్తున్నారు, ఇప్పటివరకు ఎంత చేస్తున్నారు, ఎంతకంటే పెంచండి. త్వరగా మరి గురువుని స్వీకరించాలంటే ఎన్ని మాటలు జపం చేయాలి? కనీసం 16. కనీసం 16 మాటలు జపం చేయాలి. 4 నియమాలు పాటించాలి. భగవంతునికి అర్పించిన నైవేద్యాన్ని ప్రసాదంగా స్వీకరించాలి. మీకోసమే వెయిట్ చేస్తున్నాడు రాధాకృష్ణులు, మీకోసం ఎదురు చూస్తున్నారు. వాళ్ళ కోసం మనం ఎదురు చూడట్లేదు. ఎదురు చూస్తే వచ్చేవారు ఇప్పటివరకు, అవునా కదా? భగవంతుడు మన దగ్గరికి రావడం కష్టమా? మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళడం కష్టమా? భగవంతుడు కావాలనుకుంటే ఎప్పుడైనా రాగలడు, కానీ మన కోసమే ఎదురు చూస్తున్నాడు అనమాట. మనం ఆయన దగ్గరికి వెళ్ళాలనుకోవట్లేదు, ఆయన ఆహ్వానించాలనుకోవట్లేదు. సో వీలైనంత త్వరగా మీరు 16 మాటలు జపించేస్తే స్థితికి రావాలి. సరేనా? ఊరికనే అనేది. ఇప్పుడు నేను నిజంగా అక్కడ ఉంటాను, అందరి పేరు, ఫోన్ నెంబర్, అడ్రస్ తీసుకుంటాను. హరే కృష్ణ. శ్రీ రాధా మదన్ మోహన్ కి, సనాతన గోస్వామి కి, రాధా దామోదర భగవాన్ కి, దామోదర అష్టకం కి, దామోదర మాస్ కి, ప్రభుపాద్ కి జై.